శ్రావణ మాసానికి బెడ్రూమ్ అయితే డీప్ క్లీన్ చేశాను. అలాగే బెడ్రూమ్ మొత్తం చూపిస్తున్నాను అనమాట. ఫస్ట్ అయితే చూస్తున్నారు కదా ఎలా ఉన్నాయో. ఫస్ట్ సదరక ముందు ఎలా ఉందో చూపిస్తున్నాను అనమాట. తర్వాత అయితే ఫస్ట్ మొత్తం బూజు కర్రతో అయితే బూజు అయితే దులిపేశాను. అలాగే ఫ్యాన్ కూడా అయితే మొత్తం క్లీన్ చేశాను అనమాట. తర్వాత అయితే నేను ఎలా ఆర్గనైజ్ చేసుకున్నానో ఎలా పెట్టానో అయితే చూపిస్తాను. ఫస్ట్ అయితే ఒక్కొక్క అరమరలో తీసేస్తాను అనమాట. అదిగోండి గౌతమ్ పట్ట వేసాను. పైన ఆల్బమ్స్ ఫొటోస్ పెళ్ళివి అవి అయితే పెట్టేశాను. పక్కన అయితే బొమ్మలు అలాగే డ్రెస్సింగ్ టేబుల్ స్టూల్ అనమాట. ఒక్కొక్క అరమరలో అయితే తీసి సదురుకుంటాను అనమాట. త్వరగా అవుతుంది, ఒకేసారి ఎక్కువ క్లమ్జీ కూడా అవ్వకుండా ఉంటుందని చెప్పి మొత్తం అయితే ఆర్గనైజ్ చేసుకున్నాను. ఫస్ట్ రో అయితే నా శారీస్ అయితే ఉంటాయి అన్నమాట, డైలీ వేర్. సెకండ్ రో తర్వాత అయితే మా హస్బెండ్ డైలీ వేర్ అనమాట. అలాగే కింద ఐరన్ బాక్స్ ట్రిమ్మర్ అయితే ఉన్నాయి. అవైతే పర్సనల్ ప్రాబ్లం అప్పుడు వేసుకునే క్లాత్స్ అనమాట నావి. కింద అయితే లగేజ్ బ్యాగ్స్. ఒక రో అంతా అయితే దుప్పట్లు బెడ్షీట్స్ అయితే పెట్టాను. పిల్లల యూనిఫాము అలాగే టవల్స్ నాప్కిన్స్ అయితే అవి ఒక రోలో పెట్టాను. ఇవైతే మా అమ్మాయి డైలీ వేర్, మా అబ్బాయి డైలీ వేర్ అనమాట. బ్యాగ్ అయితే కొత్తవి ఉంటాయి కొన్ని. అలాగే మా హస్బెండ్ క్యాజువల్ వేర్ అనమాట. అవి అయితే ఎలా ఆర్గనైజ్ చేసుకున్నానో కమెంట్ చేయండి. అదిగోండి రూమ్ అయితే ఎంటర్ అవ్వగానే ఫస్ట్ లెఫ్ట్ సైడ్ అయితే ఒక స్విచ్ బోర్డ్ అయితే ఉంటుంది. ఇంకా తర్వాత అయితే అదిగోండి ఒక క్యాలెండర్ అయితే పెట్టుకున్నాము. అలాగే మా ఫోటో ఫ్రేమ్స్ అయితే ఉంటాయి కొన్ని. అలాగే అటాచ్డ్ వాష్రూమ్ కూడా అయితే ఉందన్నమాట. అదైతే బెడ్ అనమాట 6x6. ఇంకా దాని బ్యాక్ సైడ్ అయితే మాకు వార్డ్రోబ్ అయితే ఉందన్నమాట. అలాగే డ్రెస్సింగ్ టేబుల్ అనమాట. పౌడర్స్ పిల్లలకి విక్స్ అవన్నీ అయితే పెట్టేశాను దానిలో అయితే. కింద సరుగులో అయితే మెడిసిన్ అలాగే క్లిప్స్ అవైతే ఉన్నాయన్నమాట. కింద అయితే గ్రోసరీస్ అనమాట, ఎప్పుడన్నా తీసుకొచ్చినవి మంత్కి గ్రోసరీస్ అయితే ఉంటాయి. ఇలా హుక్ అయితే వేయించామన్నమాట ఉయ్యాల కోసం. ఫాల్ సీలింగ్ వల్ల అయితే వేసుకోవడానికి ఉండదు కదా హుక్కు, అందుకని అలా గోడకైతే వేయించాము ఉయ్యాల కోసం. ఇంకో సైడ్ అయితే కిటికీలో విండోలో అయితే కట్టేశారనమాట. ఫాల్ సీలింగ్ అయితే అలా 2 హార్ట్ షేప్స్ అయితే ఉంటాయి అన్నమాట. దానికి ఒక్కదానికైతే రోప్ లైట్ అయితే పెట్టించాము. రూమ్ అంతా అయితే పెట్టించలేదన్నమాట. ఎలా ఉందో కమెంట్ చేయండి. ఇంకా డ్రెస్సింగ్ టేబుల్ పక్కన అయితే ఇంకా ఇలా ఫోన్ పెట్టుకోవడానికి అనమాట, ఛార్జింగ్ పెట్టుకొని. ఇంకా బ్యాక్ సైడ్ అయితే ఒక డోర్ కూడా ఉందన్నమాట. ఫుల్ వెంటిలేషన్ అయితే వచ్చిద్ది. మార్నింగ్ అయితే లైట్ కూడా అవసరం లేదనమాట. చూస్తున్నారు కదా ఫుల్ లైటింగ్ అయితే వచ్చిద్ది. ఇదన్నమాట ఓవరాల్గా మా బెడ్రూమ్ అయితే. అటాచ్డ్ వాష్రూమ్ అయితే చూపించట్లేదు. ఇంకా ఓవరాల్గా రూమ్ అయితే ఇలా ఉంటుందన్నమాట. ఎలా ఉందో ఎలా ఆర్గనైజ్ చేసుకున్నానో నచ్చితే కనుక లైక్ చేయండి, అలాగే కమెంట్ కూడా చేయండి అనమాట. మొత్తం పని అంతా అయిపోయేసరికి 1 అయితే అయిపోయింది. ఫ్రెష్ అయిపోయి లంచ్ కూడా చేసి ఇంకా కాసేపు అయితే పడుకున్నాం అనమాట మా అబ్బాయి నేను. ఇంకా లేచాకైతే మా అమ్మాయిని తీసుకురావాలి. ఓకే, నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోండి.